తెలంగాణ రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. అందులోనే భాగంగా మనం చౌటుప్పల్లోని 19వ వార్డులో ఉన్నాం. మనతో పాటు రమణగోని శంకర్ ఉన్నారు. వాళ్ళ ప్రచారం ఎలా సాగుతుందో మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి శంకర్ గారు, మీ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం బాగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా పూర్తిగా స్పందన బాగుంది. ఈసారి చౌటుప్పల మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజారిటీ స్థానాలు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 19వ వార్డులో ఉన్న సమస్యలు ఏంటి? మీరు ఓటర్ల దగ్గరికి పోతే ఎలాంటి సమస్యలు చెప్తున్నారు? 19వ వార్డులో సమస్యలు పూర్తిగా కూడా చాలా ఉన్నాయి. కనీసం మంచినీళ్ళు కూడా లేవు, మినరల్ వాటర్ లేదు, కంప చెట్లు పెరిగినాయి, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సిమెంట్ రోడ్లు లేవు, కరెంటు సమస్యలు ఉన్నాయి. ఆ చెరువు కట్ట కానుకొని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే చెరువు కట్ట ఎంబడి పూర్తిగా కూడా వాటర్ లీకేజ్ అయ్యి పూర్తిగా ఇండ్లన్నీ కూడా కింద జలమయమైనవి. చౌటుప్పల ఉన్నటువంటి 19వ వార్డులో అన్ని కాలనీలో 4 కాలనీలు ఉన్నాయి. వడ్లదాటి కాలనీ, హ్యాండ్లూమ్ మార్కెట్, భరత్ నగర్, ఇంకా అన్ని కాలనీలో కూడా పూర్తిగా అన్ని సమస్యలతోటే కూరుకుపోయింది. మీరు 3 సార్లు సర్పంచ్గా గెలిచిన అనుభవం ఉంది. మీరు 19వ వార్డులో మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? నేను చౌటుప్పల 19వ వార్డులో గెలవగానే మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే మంచినీటి సమస్య ఉంది. ఆ మంచినీటి సమస్యను పూర్తి కూడా వాటర్ లైన్ లేపించి డ్రింకింగ్ వాటర్ కానీ, మినరల్ వాటర్ కానీ ప్రజలకు పూర్తిగా అందే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సిమెంట్ రోడ్లు, అండర్ డ్రైనేజ్ వ్యవస్థలు, ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి ఏంటంటే మెజారిటీ సమస్య చెరువు కట్ట లీకేజ్ వ్యవస్థ ఉంది. ఆ చెరువు కట్ట వ్యవస్థతో పక్కపొంటి ఉన్నటువంటి చాలా మంది పేదవాళ్ళు అసలు అందులో ఉండడానికి కూడా మురికి కూపాల్లాగా ఎక్కడో ఆంధ్రాలో ఉంటాయి చూడు గుడిసెలలో, అట్లాంటి పరిస్థితి ఉంది. చౌటుప్పల్లి యొక్క 19వ వార్డు భరత్ నగర్ కానీ, అక్కడ వడ్లదాటి కాలనీ కానీ, హ్యాండ్లూమ్ మార్కెట్ కానీ అన్ని సమస్యలే ఉన్నాయి. అక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రధాన సమస్య ఆ చెరువు కట్ట ఎంబడి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా కూడా ఇబ్బందులతోటి ఉండు. పందులు, కుక్కలు, కోతులు ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలు ఉన్నాయి. కనీసం చౌటుప్పల మున్సిపాలిటీకి 100 మీటర్ల దూరం లేదు ఈ యొక్క కాలనీ. అలాంటి దగ్గరలో కూడా ఈ యొక్క వార్డు ఏంటంటే ఎక్కడో వెనుకబడిన కాలనీలో ఉన్నట్టు స్లమ్ ఏరియా కంటే అధ్వానంగా తయారు చేసి ఈ యొక్క పాలకులు. కాబట్టి మేము ఈ యొక్క 19వ వార్డు గెలవగానే మొట్టమొదటిగా అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే వాటర్ సమస్య, మంచినీళ్ళు, డ్రింకింగ్ వాటర్కు మినరల్ వాటర్స్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాయి సొంత నిధులతో. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, కరెంటు సమస్యలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఈ దొంగల బెడదతోటి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ప్రధాన సమస్య ఏంటంటే చెరువు కట్టెంబడి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులతో ఉన్నారు. వారికి పూర్తిగా కూడా ఈ యొక్క 19వ వార్డుని అన్నిటికంటే మెరుగైన స్థానంలో మేము ప్రథమ స్థానంలో ఈ యొక్క వార్డుని అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే మీ మీద ఒక కామెంట్ చేసిండు. రమణగోని శంకర్ అంటే ఒకప్పుడు బ్రాండ్, ఒక ధైర్యం అని చెప్పిండు. ఇప్పుడు రమణగోని శంకర్ అంటే ఎవరు అని అంటారు, దానిపైన మీరు ఏం చెప్తారు? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేకమంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలు ఉన్నప్పుడు మంచోళ్ళు అవుతారు, అవతల పార్టీలో వాళ్ళని చెడ్డోళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళకి అధికారమే తప్ప ప్రజల బాగోగులు కానీ, ప్రజల సమస్యలు కానీ, అవతల పార్టీ లీడర్ విలువ అనేది ఆయనకు కూడా తెలుసు. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. ఎందుకంటే ఈ ప్రజలలో ఏంటంటే వాళ్ళ కింది నాయకులు ఏదో మెచ్చుకోవాలని ఏదో అంటారు, ఆయన అంతరాత్మకు కూడా తెలుసు. బీజేపీ లీడర్లు ఎలాంటి వారో వాళ్ళకి పూర్తిగా కూడా తెలుసు. మీ భార్య కూడా దీపిక గారు 3వ వార్డు నుంచి పోటీలో ఉన్నారు. ఒకవేళ మీరు గెలిస్తే చైర్మన్ అభ్యర్థి కాబోతుందా? బీఆర్ఎస్ అలవెన్స్ ఏమన్నా కాబోతుందా? ఇప్పుడు ప్రస్తుతం అయితే అలాంటి ఆలోచన లేదు. చౌటుప్పల 20 వార్డులలో కూడా అత్యధిక స్థానాలు గెలిచేది అధికార పార్టీకి పోటీ ఇచ్చేది బీజేపీ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ జెండా మాత్రం చౌటుప్పల్లో ఎగురుతుంది. ఫైనల్ గా 19వ వార్డుకు కానీ 3వ వార్డుకు కానీ ప్రజలకి మీరు ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు? మేము ఇచ్చేదంటే ఒకటే హామీ ఏంటంటే ప్రజలకు ఏవైతే నిత్యావసర మౌలిక సదుపాయాలు ఉన్నాయో, మంచినీటి వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, కరెంటు కానీ, రేషన్ సరుకులు అందే విధంగా కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే మౌలిక సదుపాయాలు ఉంటాయో హాస్పిటల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మేము ఏర్పాటు చేస్తాం. కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రజలకు ఏవైతే మౌలిక సదుపాయాలు అవసరమో మహిళా సంఘం భవనాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తాం.
ఇది రమణగోని శంకర్ అని అంటే ఎవరో కాదు, ఒక బ్రాండ్ అని చెప్తున్నారు. ఏదైతే ముఖ్య సమస్యలు ఉన్నాయో, ప్రధాన సమస్యలు, నేను నా సొంత నిధులతోటి ఆ సమస్యలను తీరుస్తానని చెప్తున్నారు. కెమెరామాన్ కృష్ణతో గణేష్, RTV, యాదాద్రి భువనగిరి జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.